హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు ఫ్యాన్సీలోనే ట్రెడిషనల్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. ఆర్కే కలెక్షన్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. ఇక్కడ మనకి అన్ని రకాల శారీస్ అవైలబుల్లో ఉంటాయి. పెళ్లికి కావాల్సిన పెట్టుబడుల కలెక్షన్స్ నుంచి అలాగే బ్రైడల్ కలెక్షన్స్ వరకు కూడా. మరి లేట్ చేయకుండా ఈ రోజు వచ్చిన ఫ్యాన్సీ వెరైటీస్ పై ఓ లుక్ వేద్దాం. ఆర్కే కలెక్షన్స్ లో ఈ రోజు వచ్చిన న్యూ కలెక్షన్ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కోదండ గారు. మరి ఎలాంటి కలెక్షన్ వారిని అడిగి తెలుసుకుందాం. హలో కోదండ గారు, ఎలా ఉన్నారు? ఓకే, మరి యూఎస్ కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నాను. సో ఈ రోజు అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్, లేటెస్ట్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ మనం ఫ్యాన్సీలో చూస్తున్నామండి. హై ఫ్యాన్సీ మోడల్. ఓ, ట్రెడిషనల్ గా ఉంది మనకి. చాలా డిఫరెంట్ మోడల్ అండి. హెవీ రా సిల్క్ మీద మనకు పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక గోల్డ్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఓకే, కింద కూడా మనకు చివరి కూడా మనకు ఒక గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్. ఈ సారీ కలర్ అదే కాబట్టి పైపింగ్ కూడా మనం అదే తీసుకున్నాం. ఓకే, ఒక రన్ అవుతున్న డిజైన్ కూడా మనం ఒక మెరూన్ కలర్ లో ఒక చిన్న బుటీ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, మెరూన్ గోల్డ్ జెరీ పైన ఒక మెరూన్ కలర్ తో తీసుకున్నాము. ఓకే, సారీ చూసుకున్నట్టయితే మనకు హెవీగా డిజైన్ అనేది ఒక రోజ్ ఫ్లవర్ లాగా తీసుకున్నామండి. ఒక లైన్ అంతా గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ అంతా తీసుకున్నాము. ఓకే, ఇంకొక లైన్ అంతా కూడా మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. మెరూన్ అండ్ గోల్డ్ తో ఓవరాల్ గా మనకి బుటీస్ అనేవి చాలా దగ్గరగా ఇచ్చారు. పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ అండి. చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు. గ్రాండ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో ఒక గోల్డ్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. బంచెస్ లాగా తీసుకున్నాము. ఒక మెరూన్ బంచెస్ ఇలా 1 by 1 చాలా హెవీగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, ప్లెయిన్ మెహందీ గ్రీన్. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1350 రూపీస్ కి అవైలబుల్. 1350 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి బ్లూ లో తీసుకున్నామండి. ఓకే, బ్లూ కూడా మనం ప్యూర్ షిఫాన్ మెటీరియల్ లాగా తీసుకున్నాం. ఇది ఓకే, ప్యూర్ షిఫాన్ లా ఉంటుంది కానీ మంచి షిఫాన్ అండి ఇది. ఓకే, పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక బ్లూ కలర్ తోనే ఒక పైపింగ్ లా తీసుకున్నాము. ఓకే, కింద ఒక 2 ఇంచెస్ అనేది గోల్డ్ బార్డర్ తీసుకున్నామండి. ఓకే, గోల్డ్ బార్డర్ లో కూడా మనకు హాఫ్ మోతీస్ అనేది ఫేస్ చేసాం. ఇక్కడ ఇవన్నీ బార్డర్ అంతా కూడా హైలైట్ ఎలివేట్ అవుతుంది. ఓకే, ఈ సారీ మొత్తం చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఓకే, షిఫాన్ కాబట్టి మనం లైన్స్ అనేది కనపడుతుంటుంది. ఓకే, కింద బార్డర్ మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. బార్డర్ అనేది స్పెషల్ గా కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నామండి. ఇక్కడ పింక్ లోనే మనం ఒక లైన్స్ జెరీ లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక 4-5 లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ అలాగా. ఇది సారీ మొత్తం కంటిన్యూగా మోతీస్ కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే చాలా డిఫరెంట్ అండి. ఈ క్రష్డ్ టైప్ లో మనం తీసుకున్నామండి. జెరీ అంతా కూడా మనం క్రష్డ్ టైప్ లో తీసుకుని ఒక లైన్స్ లాగా తీసుకున్నాం. ఇందులో కూడా మనం మోతీస్ అనేది చాలా దగ్గరగా ఫేస్ చేస్తామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. టోటలీ కాంట్రాస్ట్. బార్డర్ లో ఏదైతే పింక్ యూస్ చేసామో పింక్ విత్ గోల్డెన్ బార్డర్ విత్ బార్డర్ కూడా మనము మోతీస్ అనేది ఫేస్ చేసాం హెవీగా. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ప్లెయిన్ సారీ బట్ బార్డర్ ని హైలైట్ చేశారు. అవునండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కలర్స్ ఉంటాయి ఇంకా మనకి? దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయండి. ఓకే, కాస్ట్ ఎంత? దీని కాస్ట్ ఓన్లీ 990 రూపీస్ అండి. 990 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఆర్కే కలెక్షన్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఫ్యాన్సీ షిఫాన్ మెటీరియల్ లో తీసుకున్నామండి. షిఫాన్ లోనే ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఇది ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. పైన బార్డర్ చూసుకున్నట్టయితే చివర పైపింగ్ మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నామండి. ఒక 1/2 ఇంచ్ అనేది పైపింగ్ లాగా తీసుకున్నాము. బార్డర్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ అండి. మనకు ఒక డిజైన్ అనేది మనకు ఒక డ్రాప్ డిజైన్ అట్లా వెల్వెట్ అవుతూ చాలా డిఫరెంట్ ఒక చిన్న బార్డర్ అనేది ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది గోల్డ్ తో ఇచ్చారు. గోల్డ్ తో తీసుకున్నాము. సారీలో చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి. ఇది కంప్లీట్ హెవీగా థ్రెడ్ వర్క్ తీసుకున్నాం సెల్ఫ్ కలర్ లోనే. దీనిలో కూడా మనం పింక్ అండ్ గ్రీన్ మెరూన్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచెస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్స్ తో ఈ ఒక 1 by 1 అలాగా చాలా క్రాస్ టోటల్లీ కాంట్రాస్ట్ గా బ్రైట్ కలర్స్ యూస్ చేసి ఈ బంచెస్ అనేది మనకి చాలా దగ్గరగా ఇచ్చారు. ఇది సారీ అంతా కంటిన్యూగా ఉంటుంది. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఈ బార్డర్ కూడా మనకు ఒక టర్న్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన అయితే ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా మనకు ట్రెడిషనల్ బార్డర్ అనేది దీంట్లో కింద తీసుకున్నాము. పళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న లైన్స్, ఒక కొంచెం పెద్ద లైన్, ఒక చిన్న లైన్ అట్లా చాలా హెవీగా తీసుకున్నాం ఈ లైన్స్ అనేది కూడా. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ప్లెయిన్ విత్ 2 టైప్స్ ఆఫ్ బార్డర్, పైన షార్ట్ బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ డిజైన్ చేసుకొని అట్లా కూడా చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఇంత హెవీ వర్క్ ఉన్నా. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1680 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1680 రూపీస్ ఓన్లీ. మరి కలర్స్ ఉంటాయా? దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఆర్కే కలెక్షన్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ లో తీసుకున్నామండి. వావ్, ఫ్యాన్సీ వెరైటీ. ఫ్యాన్సీ చాలా హైలైట్ గా ఉంటుంది. ఇది కూడా మనం పేపర్ సిల్క్ లా తీసుకున్నామండి మెటీరియల్. పైన బార్డర్ తీసుకుంటే ఒక 4 ఇంచెస్ అనేది గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా మనకు ఒక లైన్స్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతుందండి. ఇక్కడ చివరి కూడా మనం గ్రీన్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాం. శారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్, ఒక టర్న్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూగా ఒక లైన్ లాగా తీసుకున్నాము. మిడిల్ లో కూడా మనం ఒక మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నాం. ఓన్లీ సెల్ఫ్ ప్యారెట్ గ్రీన్ కలర్ వర్క్ తోనే మనం తీసుకున్నాం. కొంచెం లైట్ షేడ్ అండి. ఇదంతా కూడా శారీలో మింగిల్ అయిపోయి ఎంబోజింగ్ లాగా ఉంది మనకి. అవునండి, చాలా సారీ మ్యాంగో బుటీస్ అండ్ క్రీపర్ అంతా సెల్ఫ్. అవును, చాలా సారీ అంతా కంటిన్యూగా ఉంటుంది. కింద బార్డర్ తీసుకున్నా కూడా మనకు సేమ్ పైన అయితే ఏదే బార్డర్ చూసుకున్నామో అదే బార్డర్ కూడా మనం కింద కూడా తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్టయితే మనకు ఒక లైన్స్ అనేది సెల్ఫ్ లైన్స్ ప్లస్ గోల్డ్ లైన్స్ అనేది ఒక బాక్స్ లాగా తీసుకున్నామండి. బాక్స్ స్టైల్లో ఒక నిలువు లైన్స్ లాగా తీసుకున్నాము. బ్లౌజ్, దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నామండి, ఎందుకంటే సారీ అంతా హెవీగా ఉంది కదా. బ్లౌజ్ కూడా సింపుల్ ఉంటుంది. కాస్ట్ ఎంత? దీని కాస్ట్ ఓన్లీ 1130 రూపీస్. కలర్స్ ఉంటాయా? దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. పియర్స్ చూస్తున్నా కదా, ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాము. ఫ్యాన్సీలో కూడా మనము వెరైటీస్ చూస్తున్నాము. ట్రెడిషనల్ ఉన్నాయి, అలాగే ట్రెండీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1130 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వ్యూవర్స్, మరి ఫ్యాన్సీలో వెరైటీస్ కావాలి, దట్టు లేటెస్ట్ కలెక్షన్స్ కావాలి, దట్టు ఓన్లీ హోల్సేల్ ప్రైస్ కి కావాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కూకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్స్ వారికి ఆర్కే సెలెక్షన్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. ఆర్కే సెలెక్షన్స్ లో కూడా మనకి అన్ని రకాల సారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కేపీహెచ్పీ కాలనీ కూకట్పల్లి మెయిన్ రోడ్ లో ఈ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అన్ని రకాల వెరైటీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీస్ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి సిల్క్ కోటా మెటీరియల్ లో చూస్తున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక గోల్డ్ జెరీ బార్డర్ తీసుకున్నాం, ఒక 2 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఈ సారీ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది మనం తీసుకున్నామండి. ఇక్కడ ఒక గోల్డ్, ఒక ఎల్లో, ఒక మెరూన్, ఒక లైన్ అంతా 1/, ఒక గోల్డ్ ఒక ఎల్లో కాంబినేషన్ తో ఒక లైన్ తీసుకున్నాం. ఒక మెరూన్ అంతా ఒకటి తీసుకున్నాం. ఇలా 1/1 అనేది కంటిన్యూగా ఒక డైమండ్, చిన్న డైమండ్ తీసుకొని పెద్ద డైమండ్ డిజైన్ లాగా ఒక వెల్వెట్ అది తీసుకున్నాం. సిల్క్ థ్రెడ్ యూస్ చేశారు మనకి. అవునండి. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఇది కూడా మనకు డైమండ్స్ అయితే ఏదైతే సారీలో యూజ్ చేసామో అలాగే చాలా దగ్గరగా చిన్న డైమండ్ షేప్ అనేది ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నామండి హెవీగా. అందులో కూడా ఒక ఎల్లో కలర్ తో మనం మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నాం. మ్యాంగో బుటీస్ అనేది ఎల్లోతో హైలైట్ చేసుకుంటూ చుట్టూ కూడా మనం బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. కింద బార్డర్ కంటిన్యూగా 2 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకుని కంటిన్యూ చేసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్టయితే కింద అయితే ఏదైతే బార్డర్ ఇచ్చామో ఒక 4 ఇంచెస్ అనేది బార్డర్ తీసుకొని అలాగే డిజైన్ అనేది మనం డైమండ్ డిజైన్ అని కంటిన్యూ చేసుకుంటూ మ్యాంగోస్ కూడా మనం కంటిన్యూ చేసుకున్నాం. ఈ బ్లౌజ్ అనేది 2 ఇంచెస్ 2 సైడ్ బార్డర్స్ కంటిన్యూ చేస్తూ ప్లెయిన్ తీసుకున్నాం. దీని కాస్ట్ ఓన్లీ 850 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఏంటి ఇంత గ్రాండ్ గా ఉంది, మనకి మల్టిపుల్ కలర్స్ తో వర్క్ అనేది ఇచ్చారు. మరి సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 850 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి కలర్స్ కూడా ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నామండి. షిఫాన్ క్రేప్ కూడా క్లాత్ అంటే మామూలుగా షిఫాన్ అంటే గరుగ్గా ఉంటుంది, ఇది క్రేప్ మిక్స్ కాబట్టి మనకు స్మూత్నెస్ అనేది ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే ఒక గోల్డ్ ప్యాచ్ బార్డర్ అనేది మనం తీసుకున్నాము, ఒక చిన్న బార్డర్ గా తీసుకున్నాము. చివరి కూడా మనకు బీడ్స్ అనేది మనకు ఒక లైన్ లాగా తీసుకుని మనకు పైపింగ్ లా తీసుకున్నాము. ఇక్కడ కూడా మెరూన్ కలర్ మనం పైపింగ్ తీసుకున్నాం, పింక్ డార్క్ పింక్ కాంబినేషన్, మెరూన్ కాంబినేషన్. ఇది ఇక్కడ మిడిల్ లో చూసుకున్నట్టయితే మనకు నెట్ పైన ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నామండి. హెవీగా ఒక టర్న్ అవుతున్న డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ అనేది టర్న్ అవుతూ తీసుకున్నామండి హెవీగా వచ్చేలాగా. క్రీపర్ అండ్ లోటస్ ఫ్లవర్ అనేది మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు, నెట్టెడ్ మీద వర్క్ ఇచ్చారు. ఈ నెట్ కంటిన్యూగా 3 సైడ్ కంటిన్యూగా ఉంటుందండి. ఈ సారీలో చూసుకున్నట్లయితే మనం 3 కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తున్నాం. ఒక లెమన్ ఎల్లో, మంచి ఆరెంజ్, ఒక పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఈ 3 కలర్స్ కంటిన్యూగా సారీ అంతా కూడా ఎండింగ్ వరకు కూడా ఉంటుందండి. సో కలర్ఫుల్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంది, మనకి డిజైనర్ సారీ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ మన కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఓహో నైస్. దీని బ్లౌజ్ అనేది మనం బాడీ కలర్ అంతా కూడా ఒక మీకు డిజైన్ చేసుకుని క్లాత్ ఇచ్చేసాము, రా సిల్క్ క్లాత్, పింక్ కలర్. నెట్ లో మనకు బార్డర్ లో తీసుకున్నట్లుగానే నెట్ డిజైన్ పైన మనకు బ్యాక్ డిజైన్ అంతా ఒక రోజ్ ఫ్లవర్స్ తో తీసుకున్నాము. విత్ హ్యాండ్స్ కూడా మనం డిజైన్ కూడా ఇచ్చేసామండి. ఓకే, సో హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ నెక్ కి మాత్రం మనకి నెట్టెడ్ ఇచ్చారు, అది కూడా వర్క్ ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1250 రూపీస్ కి ఉంది. నైస్. 1250 రూపీస్ కి బ్రైట్ కలర్ అండ్ కలర్ఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. అలాగే సారీకి మనకి బ్లౌజ్ చూస్తే కనుక డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. సారీ కాస్ట్ 1250 ఓన్లీ. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి బ్లాక్ లో తీసుకున్నామండి.
బ్లాక్ లో కూడా మనకు మంచి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాం. ఇది కూడా ఇది పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక 2 ఇంచెస్ గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. చివర మనకు కాంట్రాస్ట్ గా మెరూన్ కలర్ తో తీసుకున్నాం అండి. మనం బ్యాక్గ్రౌండ్ పైన ఒక బ్లాక్ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ లో తీసుకున్నాం. బ్లాక్ సెల్ఫ్ లోనే దీంట్లో కూడా మనం క్రీమ్ కలర్ అనేది వైట్ కలర్ యూజ్ చేసామండి. వైట్ కలర్స్ ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వైట్ ఒక టర్న్ అవుతున్నట్లు ఒక లీవ్స్ అనేవి ఇక్కత్ స్టైల్లో మనకి వైట్, గ్రీన్, మెరూన్ యూజ్ చేశారు. ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో హెవీగా చాలా దగ్గరగా ఈ ప్రింట్ అనేది ఇక్కత్ డిజైన్ లో తీసుకున్నామండి. ఇది సారీ మొత్తం కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. సో మనకి ఇక్కత్ లో కూడా ఇలా కొంచెం ఫ్యాన్సీలా వస్తుంది అన్నమాట. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పండి. ఒక పికాక్ అనేది ఒక బార్డర్ 1 బంచెస్ లాగా క్రీమ్ కలర్ వైట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ తో కంటిన్యూ చేసుకున్నాం. ఇలా కంటిన్యూగా ఒక చెక్స్ లైన్స్ లో కూడా తీసుకున్నాం. ఇందులో కూడా సెల్ఫ్ లాగా కూడా పైన మాత్రం మనకు ఒక 2 గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నా కూడా మనకు బార్డర్ లైన్స్ తీసుకున్నాం కదా. ఈ సెల్ఫ్ డిజైన్ అయితే కంటిన్యూగా ఒక హెర్మార్క్ డిజైన్ అనేది కంటిన్యూ తీసుకొని ఇందులో కూడా మనం గోల్డ్ లైన్స్ అనేది తీసుకున్నాం. గోల్డ్ అండ్ మెరూన్ కలర్ లైన్స్ తో కంటిన్యూ చేసామండి. దీని బ్లౌజ్ కూడా మనం కంటిన్యూగా ప్లెయిన్ తీసుకున్నామండి. ప్లెయిన్ లో కూడా మనకు సెల్ఫ్ వీవింగ్ అనేది దీంట్లో కంటిన్యూ ఉంది. దీనికి 2 సైడ్స్ అనేది బార్డర్ కూడా కంటిన్యూ చేసాం. ఒకటి ప్లెయిన్ గోల్డెన్ బార్డర్, అటు మనకి ఇక్కడ ప్రింట్ బార్డర్. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 1380 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. నైస్, 1380 రూపీస్ ఈ సారీ కాస్ట్. మరి కలర్స్? దీంట్లో కూడా కలర్స్ అనేది 15 కలర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది. ఈ సారీలో 15 కలర్స్ వరకు మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి, ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైజెస్ కి. నెక్స్ట్ సారీస్ చూద్దాం. ఆర్గంజీలో సిల్క్ లో తీసుకున్నామండి. ఇది వావ్, ఆర్గంజీలో మంచి రెడ్ కలర్, అది కూడా కంచి ఆర్గంజీ స్టైల్. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్ బ్లూ కలర్ తీసుకుని పైపింగ్ తీసుకున్నాం. అటు ఇటు జెరీ బార్డర్ కి అటు ఇటుగా తీసుకున్నాము. ఒక గోల్డ్ బార్డర్ కూడా మనకు డిజైన్ లైన్స్ వచ్చేలా కూడా తీసుకున్నామండి. సెల్ఫ్ లైన్స్ లాగా తీసుకున్నాము. శారీలో చూసుకున్నట్టయితే ఒక రౌండ్ జెరీ గోల్డ్ డిజైన్ అనేది తీసుకుని అందులో కూడా కొన్ని లైన్స్ చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అనేది వెల్వెట్ అవుతూ డిజైన్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నామండి. డిజైన్ అంతా ఒక రౌండ్ సర్కిల్స్ లోనే మనకి ఓవెల్స్ షేప్ లో ఇచ్చేసి దాంట్లోనే బుటీస్ ఇచ్చారు. మ్యాంగో బుటీస్, లైన్స్, ఇట్లా వేవ్స్ డిజైన్స్ లో చిన్న డిజైన్ అనేది మనకు తీసుకున్నాం. సో చాలా దగ్గరగా ఈ ఓవెల్స్ స్టైల్ ఉన్న డిజైన్ అంతా కూడా త్రూ ది సారీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి. దీనికి కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా పెద్ద బార్డర్, కొంచెం పెద్ద బార్డర్ తీసుకొని అటు ఇటు కూడా మనం బ్లూ కాంట్రాస్ట్ తో తీసుకున్నామండి. ఈ సారీ మొత్తం లైట్ వెయిట్ మనకి చాలా లైట్ వెయిట్, పెళ్లిళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. అవునండి. దీనికి పళ్ళు చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ లైన్స్, బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ తీసుకొని దీంట్లో కూడా మనం ఏదైతే రౌండ్స్ తీసుకున్నామో సేమ్ రౌండ్స్ అనేది ఇక్కడ కూడా మ్యాంగోస్ డిజైన్స్ తో పళ్ళులో హెవీ హైలైట్ అవుతుంది. ఇట్లా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూస్తే మనము ప్లెయిన్ సేమ్ రన్నింగ్ తీసుకున్నామండి. ఓహో, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం. కాస్ట్ ఓన్లీ 1270 రూపీస్ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంత గ్రాండ్ కలెక్షన్ ప్రైజెస్ చూస్తే కనుక చాలా రీజనబుల్ గా ఉన్నాయి కదా. మరి హోల్సేల్ ప్రైజెస్ కి అలాగే చాలా తక్కువ ప్రైజెస్ కి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ దట్టు లేటెస్ట్ కలెక్షన్ శారీస్ కావాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ మనకి పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్స్, బ్రైడల్ కలెక్షన్స్, పెట్టుబడుల కలెక్షన్ మనకి, అలాగే రెగ్యులర్ వేర్ శారీస్, పార్టీ వేర్ కలెక్షన్, డిజైనర్ శారీస్, ఆల్ శారీస్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఆర్కే కలెక్షన్ వారికి ఆర్కే సెలెక్షన్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా మనకి అన్ని రకాల శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీస్ చూద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. గ్రీన్ కూడా మనం మంచి రా సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక పైపింగ్ అనేది గ్రీన్ కలర్ తో తీసుకొని ఇందులో కూడా మనకు ఒక డైమండ్ షేప్ లో డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా ఒక డైమండ్ అనేది వెల్వెట్ అవుట్ లాగా తీసుకున్నామండి. ఈ బార్డర్ అంతా జరీతో తీసుకున్నాం హెవీగా. ఈ ఓన్లీ 2 సైడ్ బోర్డర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి. 2 సైడ్స్ బోర్డర్ మనకి గోల్డెన్ జరీతో ఇస్తే మిగతా వీవింగ్ అంతా కూడా మనకి జూట్ వీవింగ్ అండి. ఈ జూట్ లో కూడా మనకు ఒక బాక్స్ స్టైల్ తీసుకొని ఒక వేవ్ లైన్స్ వచ్చేలాగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ అండి. బార్డర్ లో మనకు గోల్డ్ తో టెంపుల్ డిజైన్ తీసుకున్నాం కదా, అలాగే దీనికి మనకు పళ్ళులోనే జూట్ తో టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం ప్లెయిన్ తీసుకున్నాం అండి. ఇది రా సిల్క్ మెటీరియల్ లోనే ప్లెయిన్ తీసుకున్నాం. దీని కాస్ట్ ఓన్లీ 1180 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. 1180 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి ఆర్కే కలెక్షన్స్ లో. ఆర్కే కలెక్షన్ ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్. ఇక్కడ అన్ని రకాల సారీస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీస్ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఆఫ్ వైట్ లో తీసుకున్నామండి. ఇది హాఫ్ వైట్ సారీ, ఇది కూడా ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ వెరైటీ. బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చివర అనేది క్రీమ్ కలర్ తో మనం పైపింగ్ తీసుకున్నాము. మిడిల్ లో కూడా గోల్డ్ బార్డర్ తీసుకున్నామండి. ఇదంతా మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనం ఫ్యాన్సీ అనేది మనం మంచి షైనింగ్ క్లాత్ లో తీసుకున్నామండి. మంచి షైనింగ్ తీసుకొని ఒక లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన
గ్రీన్ కలర్ ఒక లైన్ అంతా తీసుకొని మిడిల్ లో మాత్రం మనకు గోల్డ్ అనేది యూజ్ చేసామండి. ఇక్కడ కూడా ఒక మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతూ చాలా డిఫరెంట్ కనపడుతుంది. ఇంకో లైన్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొని మిడిల్ లో మనకు గ్రీన్ కలర్ తీసుకున్నామండి. ఆల్టర్నేట్ గా మనకి ఇచ్చారు గ్రీన్ అండ్ గోల్డ్ తో మనకి ఒక మ్యాంగో బుటీస్ ఇలా 1 by 1 చాలా కంటిన్యూగా సారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. ఓకే, దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. పళ్ళు మనకి కలర్ చూసినా స్పెషల్ గా ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, ఇక్కడంతా మనం క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక చెట్టు డిజైన్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. లీవ్స్ ఇట్లా చాలా డిఫరెంట్ గా ఒక 4 అనేది మనం బంచెస్ తీసుకున్నాము. ఇటు అటు కూడా ఒక వేవ్ టర్న్ అవుతున్న డిజైన్ అనేది ఇక్కడ 3 లైన్స్ లాగా తీసుకున్నాం. కింద పైన 2 సైడ్స్ తీసుకున్నాము. సేమ్ బార్డర్ సారీలో బార్డర్ అయితే తీసుకున్నాము, అదే బార్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ తీసుకున్నాం 2 సైడ్స్. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనము ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, ప్లెయిన్ క్రీమ్ కలర్ విత్ గోల్డెన్ బార్డర్ 2 సైడ్ బార్డర్స్ అయితే కంటిన్యూ చేసి తీసుకున్నామండి. 2 సైడ్ బార్డర్స్. దీనికి ఓన్లీ కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. దీని కాస్ట్ ఓన్లీ 1270 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 1270 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. కలర్స్ ఉంటాయండి, దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. మనం మంచి రెడ్ లో తీసుకున్నామండి. ఈ క్లాత్ కూడా మనకు ఆర్గంజీ సిల్క్ లో లైట్ వెయిట్ వస్తుందండి. ఇది క్లాత్ కూడా పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక 1/2 ఇంచ్ అనేది రెడ్ బార్డర్ తీసుకొని రెడ్ థ్రెడ్ తో మనం బార్డర్ అనేది పైపింగ్ లా తీసుకున్నాము. మిడిల్ లో కూడా మనం గోల్డ్ జెరీతో తీసుకున్నామండి. బార్డర్ అనేది 4 ఇంచెస్ బార్డర్ అనేది. మిడిల్ లో కూడా మనకు ఒక క్రీమ్ కలర్ స్టోన్స్ తో మనం పేస్ట్ చేసాం. సిల్వర్ స్టోన్స్ అనేవి మనకి పేస్ట్ చేసారు. ఇవి కూడా ఒక లైన్ షేప్ లో తీసుకున్నామండి. ఈ స్టోన్స్ అనేది కూడా సో హాఫ్ మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చేసి సిల్వర్ స్టోన్స్ ప్లెయిన్ చేస్తే కింద టిష్యూ అనేది టిష్యూ బార్డర్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్ ఆపోజిట్ అండి. దానికి కాంట్రాస్ట్ అంతా కూడా తీసుకున్నాం. దీంట్లోనే గోల్డ్ టిష్యూ లైన్స్ అనేది తీసుకున్నామండి. దీంట్లో కూడా ఒక మనం రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది క్రీపర్ అంతా థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. దీంట్లో కూడా ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. హెవీగా హైలైట్ అవడానికి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ తో హెవీగా ఫ్లవర్స్ తీసుకున్నాం. టిష్యూ మీద జరీ వర్క్ ఇచ్చేసరికి ఇంకా మనకి రిచ్ గా పార్టీ వేర్ లుక్ హెవీగా వచ్చేస్తుంది. దీనిపైన కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ అనేది పేస్ట్ చేసామండి. కింద బార్డర్ అనేది పైన అయితే ఏదైతే బార్డర్ తీసామో సేమ్ బార్డర్ అనేది కింద కూడా కంటిన్యూ తీసుకున్నాం. సో వేర్ చేసినప్పుడు కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ తో మనకి న్యూ లుక్ వస్తుంది. ఆర్గన్జో పైన ప్లెయిన్ కింద టిష్యూ. ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ఈ డిజైన్ అనేది ఉంటుంది. ఈ పళ్ళు చూసుకున్నట్లయితే మనకు టిష్యూ బార్డర్ హాఫ్ ప్లెయిన్ తీసుకున్నాం కదా, ఇలాగే ఓన్లీ కడ్డీ బార్డర్ లోనే మనం హెవీగా తీసుకున్నాం. కింద కూడా ఒక హాఫ్ వేరియేషన్ గా మనకు కనపడుతుంది, ఎందుకంటే టిష్యూ ఉంది కాబట్టి హైలైట్ అవుతుంది. దీనికి కూడా 2 సైడ్ బార్డర్స్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. టాజిల్స్ కూడా మనకి మిర్చి మెరూన్ తో ఇచ్చారు, అలాగే వచ్చేసి రెడ్ తో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఓహో, ప్లెయిన్ విత్ టిష్యూ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి అలాగే బాడీకి యూస్ చేయడానికి. మామూలుగా డిజైనర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఇట్లా కూడా లైట్ వెయిట్ టిష్యూ శారీ మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది. చాలా బ్రైట్ ఉంది మనకి. శారీ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1280 రూపీస్ కి అవైలబుల్. 1280 రూపీస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. ఈ శారీలో కలర్స్ ఉంటాయి, అలాగే ఆర్గన్జాలో వచ్చేసి ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. డైయింగ్ లో తీసుకున్నామండి. టై అండ్ డై ఒక గ్రీన్ కలర్ తీసుకొని లైట్ గ్రీన్ అనేది తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక 1 ఇంచ్ అనేది గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. గోల్డ్ బార్డర్ కూడా మనకు ఎక్కువ రఫ్ లేకుండా స్మూత్నెస్ అనేది తీసుకున్నామండి. శారీలో చూసుకున్నట్టయితే హాఫ్ అనేది మనకు డైయింగ్ అనేది క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ పైన డిజైన్ అంతా కూడా మనకు ఒక రౌండ్ ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఇది కూడా మనకు వీవింగ్ లోనే వస్తుందండి కంటిన్యూగా. ఇలా ఒక లైన్ మోడల్లో తీసుకున్నాం. ఇదంతా హెవీగా వచ్చేలా కూడా ఇక్కడ కూడా మనకు డైయింగ్ అవుతుంది. పళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఒక క్రష్ లైన్స్ లాగా జెరీ లైన్స్ అనేది తీసుకున్నామండి. ఇందులో ఒక మిడిల్ లో చిన్న లైన్ తీసుకొని అటు ఇటు కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాము. ఇక 3 బంచెస్ అనేది 3 బంచెస్ స్టైల్లో తీసుకున్నాం హెవీగా. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఓహో, టోటలీ సారీలో యూస్ చేసిన బాటమ్ థిక్ బాటిల్ గ్రీన్ అనేది మనకి బ్లౌజ్ టోటల్ గా హెవీగా తీసుకున్నాం. ఇలాగే డిజైన్ కూడా దీంట్లో సెల్ఫ్ డిజైన్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. కాంట్రాస్ట్ అవుతుంది కదండి మనకు సారీలో లైట్ డార్క్ అనేది మిక్స్ అవుతుంది, దాంట్లో ఒకే కలర్ వస్తుంది కాబట్టి టై అండ్ డై మనకి షిఫాన్ లో న్యూ లుక్ తో వచ్చిన సారీ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 870 రూపీస్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ 870 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి కలర్స్ కూడా ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి షిఫాన్ క్రేప్ లో తీసుకున్నామండి. ఇది ఓకే, మంచి షిఫాన్ క్రేప్ లో కూడా మనకు చాలా డిజైనర్ వేర్ గా తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మ్యాంగో డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ అనేది టర్న్ అవుతున్నట్టుగా తీసుకున్నామండి. ఇలా కంటిన్యూగా శారీ అంతా కూడా బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాము. ఇది కూడా పైపింగ్ కూడా మనకు మంచి బేబీ పింక్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాము. ఈ డిజైన్ అంతా కూడా మనకు బేబీ పింక్ ఒక ఫ్లవర్ బంచెస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం సారీ అంతా కూడా. ఇక్కడ మన కాంబినేషన్ ఏంటంటే బేబీ పింక్ కొంచెం డార్క్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్నట్లు థిక్ పింక్ తీసుకున్నాం. ఇదే సారీ అంతా కూడా మనకు ఒక టర్న్ అవుతున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనం తీసుకున్నాం. హెవీగా ఆల్ ఓవర్ డిజైన్ లాగా హెవీగా తీసుకున్నాము. ఇందులో ఫ్లవర్ బంచెస్ అనేది కూడా చాలా దగ్గరగా తీసుకొని చిన్న స్టోన్స్ అనేది మనం ఇక్కడ పేస్ట్
చేసాం, లైట్ వెయిట్ అనేవి స్మాల్ సైజ్ లో మనకి అటాచ్ చేశారు. ఇవి స్టోన్స్ అంటించారు కదా, హై వెయిట్ ఎక్కువ ఉంటుంది అట్లా అనుకునేది లేదు, ఎందుకంటే చాలా చిన్నగా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంతా కూడా. ఈ సారీ అంతా కూడా కంటిన్యూ ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే సేమ్ పైన అయితే ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ అనేది కంటిన్యూ చేసామండి కింద కూడా. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ వస్తుందండి. ఇది మనం సారీ అంతా హెవీగా తీసుకున్నాం కదా, అందుకే దీనికి పళ్ళు మాత్రం లైన్స్ తీసుకున్నాం. ఒక గోల్డ్ లైన్స్, చిన్న లైన్స్, ఒక కొన్ని బిగ్ లైన్స్ అనేది చాలా హెవీగా తీసుకున్నామండి ఇది కంటిన్యూగా. దీని బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్, ఎందుకంటే ఇది పళ్ళులో అంతా కూడా మనకు గోల్డే ఉంది, బార్డర్ లో గోల్డ్ ఉంది కాబట్టి హెవీగా మనకు జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనం హెవీగా తీసుకున్నాం. ఇది నైస్. టోటల్లీ బ్లౌజ్ అనేది మనకి గ్రాండ్ గా ఇచ్చారు. సారీ అంతా చూస్తే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2280 రూపీస్. టోటల్ గా సారీ అనేది ఇలా వస్తుందండి మోడల్. ఓకే, 2280 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీ అంటే ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ మనకి ఈ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ప్యూర్ ఐటమ్ లో కూడా మనకి క్రేప్ లో, అలాగే షిఫాన్ లో, జార్జెట్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ సారీ మనం మంచి రెడ్ లో తీసుకున్నామండి. ఇది కూడా మనం పటోలా సిల్క్ లో తీసుకున్నాం. క్లాత్ అంతా కూడా మంచి రెడ్ కలర్. పైన బార్డర్ చూసుకుంటే మనకు గోల్డ్ బార్డర్ లోనే ఒక లైన్స్ అనేది దీంట్లో మనకు గోల్డ్ లోనే కనపడుతుంది హెవీగా. కింద కూడా మనం రెడ్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాము. సారీలో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు అండి మనకి, ఎందుకంటే ఒక లీప్ డిజైన్ అనేది ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఒక గ్రీన్, ఒక గోల్డ్, ఇట్లా 1 by 1 చాలా హెవీగా సారీ అంతా వచ్చేలా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. కంటిన్యూగా తీసుకున్నాము. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే ఒక మనకు గోల్డ్ బార్డర్, బిగ్ బార్డర్ తీసుకొని అందులో కూడా ఒక పికాక్, గ్రీన్ పికాక్ అనేది మనం హెవీగా తీసుకున్నాం, హైలైట్ అయ్యేలాగా తీసుకున్నాము. ఇది కూడా ఒక రన్ అవుతున్నట్టు గోల్డ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్లవర్ బుటీస్ కూడా మనకి ఇచ్చేసాం. పికాక్ లో కూడా మనకు గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ తో చాలా హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ లైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం, చాలా 1 మీటర్ దాకా తీసుకున్నాము. ఇది కూడా మనకు బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లోనే తీసుకున్నాం హెవీగా. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1090 రూపీస్ కి అవైలబుల్. 1090 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి కాటన్ మెటీరియల్ అండి. ఇది చాలా స్మూత్నెస్ కాటన్ సీకో మిక్స్ ఉంటుంది. దీంట్లో పైన బార్డర్ చూసుకుంటే మనం సాటిన్ బార్డర్ తీసుకున్నాం, మిడిల్ లో బేబీ పింక్ లో సాటిన్ బార్డర్ తీసుకుని అటు ఇటు చిన్న లైన్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నాము. పైపింగ్ కూడా మనకు పింక్ కలర్ తోనే తీసుకున్నాము. ఇలా మనకు డైయింగ్ లో వస్తుందండి. ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ పింక్ తీసుకున్నాం, ఆపోజిట్ గానే క్రీమ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది. ఇలా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే ఒక పింక్ ఫ్లవర్స్, ఒక లావెండర్ లీవ్స్ డిజైన్స్ తో హెవీగా తీసుకున్నాం. ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఫ్లవర్స్ ఇచ్చారు, మిగతా లీవ్స్ అంటే లావెండర్ కలర్. చాలా దగ్గరగా ఇది అనేది రన్ అవుతుంది మనకి. సారీ అంతా కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. సో కింద బార్డర్ కూడా సేమ్ సాటిన్ బార్డర్, సేమ్ సాటిన్ బార్డర్, ఇంకొంచెం బిగ్ బార్డర్ గా తీసుకున్నామండి. ఇలా పళ్ళు చూసుకున్నా కూడా మనకు షార్ట్ పళ్ళు తీసుకొని హెవీ కొన్ని లైన్స్ లాగా తీసుకున్నాం. ఆల్ ఓవర్ పళ్ళు తీసుకున్నాం. బ్లౌజ్, దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. దీనికి 2 sides అయితే మనం సాటిన్ బార్డర్ కంటిన్యూ చేసుకుని దీంట్లో కూడా ఒక డైమండ్ షేప్ ఆఫ్ చిన్న ప్రింట్ అనేది తీసుకున్నామండి హెవీగా. దీని కాస్ట్ ఓన్లీ 840 రూపీస్. మన దగ్గర ఓన్లీ స్టార్టింగ్ 240 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఏదైనా పెట్టుబడి సారీస్ కానీ, ఇట్లా మ్యారేజెస్ కానీ, ఇట్లా చాలా వెరైటీస్ కావాలనిపించినా కూడా మన సారీస్ లో ఆల్ సారీస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఎస్పెషల్లీ హోల్సేల్ ప్రైస్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. పెట్టుబడికి కావాల్సిన కలెక్షన్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ కోదండ గారు, ఎందుకంటే ఫ్యాన్సీలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించారు. అవి ట్రెడిషనల్ గా ఉన్నాయి, ట్రెండీ అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న ఫ్యాన్సీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ని చాలా స్పెషల్ కలెక్షన్ కదా. అట్ ద సేమ్ టైం మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అన్ని రకాల సారీస్ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇది వాటి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.